అవును. ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా అంటే అంత కష్టం ఏం వచ్చిందనేది వారికి ఎదురయ్యే ప్రశ్న. నా కష్టాలు నీకేం తెలుసు అనేది అంటూ ఇటు వచ్చే సమాధానం. అయితే ఈ విషయంలో మనిషే కాదు, మనిషి అత్యంత సన్నిహితమైన జంతువుగా పేరున్న కుక్కలు కూడా ఈ జాబితాలో ప్రధానమైనవిగా అంటున్నారు పరిశీలకులు. ఒత్తిడికి, తీవ్ర నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తాయట. ఈ సమయంలో వాటిని అవే గాయపరుచుకోవడం, గోడలు ఎక్కి దూకడం, పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తుండటం వంటివి కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలు అని అంటున్నారు. ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన పరిస్థితి. ఈ క్రమంలో అవి బలమైన గోడలను, రాళ్లను తలతో బలంగా ఢీకొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాయట. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలుకలు, పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాయంట. ఇలా భూమిపై ఉండే మనుషులు, ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు, చేపలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం లేదా బలవంతంగా ఊపిరి బిగబెట్టుకుని ఉండిపోవడం వంటి చర్యలతో ఈ సముద్ర జీవులు ఆత్మహత్య చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.